బీహార్లో నేటి నుంచి రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి సంఘీభావంగా పాతబస్తీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె వెంకటేష్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం నుండి సాలిబండ క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చార్మినార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముజీబుల్లా షరీఫ్తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మూసా కాసిం, కె సురేష్ బాబు, తిరుపతి చంద్రశేఖర్, హైదర్ జాఫ్రీ కార్యకర్తలు పాల్గొన్నారు। లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇవాళ బీహార్లో ఓట్ చోరీకి విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్న కార్యక్రమానికి మేము ఇక్కడ హైదరాబాద్లోని పాత బస్తీలో చార్మినార్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। వారికి సంపూర్ణ మద్దతుగా, రాహుల్ గాంధీ గారికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీని నిర్వహించడం జరుగుతున్నది। మరి ఈ కార్యక్రమంలో మా చార్మినార్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముజీబుల్లా షరీఫ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మన హైదరాబాద్ మా సేవాదళ అధ్యక్షులు మూసా కాసిం గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు హైదర్ జాఫ్రీ గారు, సింధు గారు, మధు గారు, అదేవిధంగా అస్లాం గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। అందరికీ కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఇవాళ మోడీ గారు కేవలం ఏదంటే దొంగ ఓట్లతోటి కేవలము ఇలా దేశాన్ని వెళ్తున్నారు వారు। ఆ విషయాన్ని ఇలా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేసిర్రు। ఆ బట్టబయలు చేస్తున్నారు తరమనే వారు నిజంగా ఒక ఉదుపు ఉపయోగించారు। ఇవాళ బీహార్లో మళ్ళీ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున సుమారు 1100 కిలోమీటర్ల పాదయాత్ర వారు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు। ఈ రోజు నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా వారి పాదయాత్ర కొనసాగుతుంది। బీహార్ రాష్ట్రంలో మొత్తంలో కూడా సుమారు 1300 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేస్తున్నారు। వారికి సంఘీభావంగా హైదరాబాద్ లో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం పాత బస్తీలో। మరి వారు ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వారి నాయకత్వంలో వారు వచ్చే వాళ్ళ ఎన్నికల్లో దేశ ప్రధాని కావాలని చెప్పి ఆకాంక్షతో మేము ముందుకు సాగుతున్నాము। వారు ఖచ్చితంగా ఈ దేశ ప్రధాని అయి తీరుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ మన శాలిబండ వరకు కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాము।